హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ పడింది. ఆల్రెడీ దానికి చాలా వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అప్లికేషన్స్ కూడా అవుతున్నాయి. అది లాస్ట్ డేట్ కూడా 22 వరకే ఉంది. కాబట్టి ఎవరైనా చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ఆన్లైన్ చేసుకోండి. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. డిఎస్సి కానీ టెట్కి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. కాబట్టి దాని ప్రకారం మీరు తొందరగా ఆన్లైన్ చేసుకుంటాం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా టెట్కి సంబంధించి చాలా ఆన్లైన్ అప్లికేషన్స్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి చాలా వరకు ఆన్లైన్ చేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకోండి. ఆన్లైన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అంటే అసిస్టెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ టీజీటీ అట్లా సంథింగ్ మొత్తం అన్ని టోటల్ సంబంధించి పోస్టులన్నీ ఏ జిల్లాల వారికి ఎన్ని ఉన్నాయి అనేది దాని గురించి ప్రత్యేకంగా తీయడం జరిగింది. దాని గురించి చూడండి. చూసి ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఏంటో చూసి దాని ప్రకారం మీరు మీ జిల్లాలో ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ఆన్లైన్ చేసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి పూర్తిగా చూసిన తర్వాతే మీరు ఆన్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఏ డౌట్స్ మాత్రం ఏం పెట్టుకోవద్దు. నోటిఫికేషన్ ఇంకా పర్టికులర్గా చూస్తే అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లియర్ అయితే దాని ప్రకారం మీరు చూసి పెట్టుకోండి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇవన్నీ కాకుండా మీరు ప్రత్యేక నోటిఫికేషన్లో ఉన్న ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు చెక్ చేసుకొని దాని ప్రకారం ఆన్లైన్ చేసుకోండి. ఎవరు కూడా మిస్టేక్స్ చేయొద్దు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చాలామంది చూడట్లేదు. వీడియో మొత్తం చూడండి. యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి వీడియో మొత్తం చూడండి. చూసి ఒక్క లైక్ చేయండి చాలు. మీరు లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ నా యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోసే ఉన్నాయి. అలాగే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా ప్రీవియస్లో వీడియోస్లలో కూడా చాలా వరకు బిట్స్ నేను తయారు చేసి పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ తయారు పెట్టడం జరిగింది. అది ఆన్లైన్లో చెక్ చేసి తర్వాత ఏ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తున్నాయి అట్లా దాని ప్రకారం సబ్జెక్టుల వారీగా తర్వాత క్లాసుల వారీగా కూడా పెట్టడం జరిగింది. దాని ప్రకారం చూడండి, చూసి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అవి కూడా చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఇవి కేవలం మెటీరియల్స్ లేని వాళ్ళకి, కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళకి మాత్రమే. అంటే అందరూ చూసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి పాపం కోచింగ్ సెంటర్కి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ దగ్గర సరైన మెటీరియల్స్ ఉండవు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నేను. వాళ్ళ కోసమే ఎడ్యుకేషన్ సంబంధించిన దానికి సంబంధించినవి. మళ్ళీ అది కాక ఎప్పటికప్పుడే ఏ నోటిఫికేషన్స్ పడ్డా ఏం ప్రిపరేషన్ పడ్డా అవి షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ పెడుతూ ఉంటాను. చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇబ్బంది పడకుండా ఇప్పుడంతా టెక్నాలజీ బాగా వచ్చింది కాబట్టి ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఎగ్జామ్ బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏపీడిఎస్సి నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా పోస్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏపీడిఎస్సి పోస్టుల్లో మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అది సోమవారం నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు తీసుకుంటారు. అది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఆ సిలబస్ కూడా 2018 ప్రకారం సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. టెట్కి 20%, డిఎస్సికి 80% వెయిటేజ్ ఉంటుంది. పూర్తి వివరాలకు డిఎస్సి అధికారి వెబ్సైటు మీకు ఆల్రెడీ తెలుసు కదా, వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే టీజీటీ అండ్ పీజీటీ ప్రిన్సిపాల్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ అలాంటివన్నీ చూద్దాం. అవి ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మీకు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తులు అని తెలిసిందే కదా మీకు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్షలు. తర్వాత మార్చి 31 ప్రాథమికకి, ఏప్రిల్ 1వ తారీఖున ఫైనల్కి. అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యంతరాలు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్కి విడుదలైంది. ఏప్రిల్ 7వ తారీఖున రిజల్ట్ రిలీజ్ అవుతుంది. అలాగే ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. శ్రీకాకుళం ఎస్జిటి 104, స్కూల్ అసిస్టెంట్స్ 130, టీజీటీ 49. అలాగే విజయనగరం ఎస్జిటి 103, స్కూల్ అసిస్టెంట్స్ 97, టీజీటీ 84. విశాఖపట్నం ఎస్జిటి 101, స్కూల్ అసిస్టెంట్స్ 133, టీజీటీ 95. తూర్పుగోదావరి జిల్లా ఎస్జిటి 108, స్కూల్ అసిస్టెంట్స్ 182, అలాగే టీజీటీ 102. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్జిటి 102, స్కూల్ అసిస్టెంట్స్ 145, టీజీటీ 59.
కృష్ణా జిల్లాలో హెచ్జిటి 103, స్కూల్ అసిస్టెంట్స్ 111, టీజీటీ 65. గుంటూరులో ఎస్జిటి 109, స్కూల్ అసిస్టెంట్స్ 170, టీజీటీ 137. ప్రకాశం హెచ్జిటి 111, స్కూల్ అసిస్టెంట్స్ 229, టీజీటీ 93. నెల్లూరులో హెచ్జిటి 104, స్కూల్ అసిస్టెంట్స్ 140, టీజీటీ 102. కర్నూలు హెచ్జిటి 1022, ఈ జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్స్ 550, టీజీటీ 121. చిత్తూరులో హెచ్జిటి 101, స్కూల్ అసిస్టెంట్స్ 97, టీజీటీ 139. అనంతపురం హెచ్జిటి 107, స్కూల్ అసిస్టెంట్స్ 164, టీజీటీ 115. కడప హెచ్జిటి 105, స్కూల్ అసిస్టెంట్స్ 81, టీజీటీ 103. అలాగే ఈ జిల్లాల వారీగా చూసుకొని ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలలో మీరు ఉండే ఏరియాలలో ఏ విధంగా పోస్టులు ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారం మీరు ఆన్లైన్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది పూర్తిగా చూసిన తర్వాతే ఆన్లైన్ జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఒకదాన్ని పెట్టిపోయి ఇంకో దాన్ని పెట్టి అట్లా పోస్టులు తక్కువ ఉన్న వాటికి పెట్టుకొని ఇబ్బంది పడే కంటే పర్టికులర్గా చూసిన తర్వాత దాని ప్రకారం చేసుకోండి. తర్వాత ఆల్రెడీ సిలబస్ మీరు ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం ఏ విధంగా ఏ వెబ్సైట్లలో చూసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ వెబ్సైట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆ సిలబస్ సంబంధించి బిట్స్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వాటిలో అన్నీ చెక్ చేయండి. ఇంతకుముందు కూడా ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ టెట్కి సంబంధించి, డిఎస్ సంబంధించి చాలా వీడియోస్ అంటే చాలా బిట్స్ తయారు చేసి వీడియో రూపంలో పెట్టడం జరిగింది. వాటిని ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేను పెట్టాను ఆన్లైన్లో చెక్ చేసి, మరి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వయో పరిమితి కూడా అంటే ఏజ్ ప్రకారం 44 ఉండాలి కదా. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మార్చి 15 నుంచి కూడా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. అది పేపర్ 1 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 2:00 నుంచి 5 వరకు ఉంటుంది. దాని ప్రకారం చూసుకోండి. అది ఎగ్జామ్కి టైం అవుతున్నగా అట్లా టైం ఉందిలే అనుకోవడం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళాలి. ఎందుకంటే లేట్ అయితే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. అలాగే మీరు ముందే వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ మిమ్మల్ని చెక్ చేసి లోపల పంపిస్తారు. కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. లేట్ అయితే మాత్రం ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా, చాలామంది లేట్గా వస్తున్నారు, వాళ్ళని బయటే ఉంచుతున్నారు. దాని ప్రకారం మీరు తొందరగా వెళ్ళండి. తర్వాత జనరల్ కేటగిరీకి అభ్యర్థులకి మాత్రం వయో పరిమితి 44. రిజర్వేషన్లలో అయితే 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది. అది కొంతమందికి SC ST వాళ్ళకే సడలింపు ఉంటుంది. దాని ప్రకారం చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.